ఏవండి, కేకే సర్వే గత ఏడాది ఇదే రోజుల్లో ఒక హల్చల్‌ను సృష్టించాడు అతను కేకే. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో తన సర్వే ద్వారా ఆ ప్రజలకి నిజాలను ముందుగానే చెప్పి వార్తల్లోకెక్కాడు. పాపులారిటీ తెచ్చుకున్నాడు. అదే కేకే అండి ఇప్పుడు కొత్తగా ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడట. నిన్ననే ప్రముఖ యాంకర్ సుమ గారితో లాంచింగ్ చేయించి, ఆమెతో యాంకరింగ్ చేయించి, ఆమెతో కొన్ని ప్రశ్నలు ఏయించుకుని దానికి జవాబు చెప్పి, దీని పట్ల రాజకీయ నాయకులకు ఉన్నటువంటి ఆ డౌట్స్‌ని నివృత్తి చేయించాడు ఈ కేకే. అసలు ఇంతకీ ఈ కార్యక్రమం ఏంటి అంటారా? ఈ కార్యక్రమం ఏంటంటే, చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఎమ్మెల్యే స్థాయి అయినా, ఎంపీ స్థాయి అయినా, ముఖ్యమంత్రి స్థాయి అయినా, ఆఖరికి ప్రధానమంత్రి స్థాయి అయినా సరే సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రజల్లో వాళ్ళకి ఎలా ఉంది? ప్లస్‌లెన్ని, మైనస్‌లెన్ని, పాజిటివ్‌లెన్ని, నెగెటివ్‌లెన్ని? రేపు రాబోయే ఎన్నికల్లో విజయానికి కావాల్సినటువంటి దారులేంటి? అవకాశ మార్గాలేంటి? వీళ్ళు ఏ విధంగా స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి? ప్రజల్లోకి ఏ విధంగా ఎళ్ళాలి? ఇలాగ కొన్ని సర్వేలు రాజకీయ పార్టీలు చేయించుకుంటూ ఉంటాయి. దీనికోసం ఎన్నో సంస్థలున్నాయి, సర్వే సంస్థలున్నాయి. కొన్ని కొన్ని కాలేజీలలో కూడా అందులో చదివే స్టూడెంట్స్ సర్వే చేయించుకునే సందర్భాలున్నాయి. ప్రభుత్వం నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలాగ ఉంటూనున్నాయి. ఇది ఎప్పటినుంచో సాగుతూ ఉన్నది. మీకు తెలుసు పీకే సర్వే కూడా ఈ టైపే. అతను కూడా జగన్మోహన్ రెడ్డికి సర్వే చేసి సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకొని రాజకీయ రంగంలో ఒక రాజకీయ పార్టీ గెలవటానికి సోషల్ మీడియా ఎంతగా ఉపయోగపడుతుందనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరంటే పీకే. సో అయితే ఇప్పుడు కేకే విషయానికి వస్తే ఇతను చేయబోయే కార్యక్రమం ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడి మీద కానీ, ఒక రాజకీయ పార్టీ మీద కానీ, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి ఫుల్ డేటా ప్లస్, మైనస్, పాజిటివ్, నెగిటివ్, ఆ నియోజకవర్గంలో ఉండే సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఇతనికి గెలుపుకు దోహదపడే అంశాలు, ఓటమికి కారణాలు, ఏం చేస్తే ఓడిపోతాడు, ఏం చేస్తే గెలుస్తాడు, ఇతనికి అక్కడ ఉన్న సోర్సెస్ ఏంటి, ఏ సోర్స్ ద్వారా ఇతను ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ అంశం మీద మాట్లాడాలి అని ప్రతి ఒక్కొక్క రాజకీయ నాయకుడి గురించి కూడా అతను సర్వే చేయించేసుకుని నియోజకవర్గానికి 100 మంది చొప్పున టీముని పెట్టుకుని, ఒక్కొక్క టీంకి 2 3 టీం లీడర్లు పెట్టుకుని సర్వే చేసేసి ఆ సర్వేని అంతని కలిపి వెబ్సైట్లో పెట్టేస్తాడు. ఆ వెబ్సైట్ పేరు కూడా ఏదో చెప్పాడు, ఒక యాప్ కూడా ఉంటుందట, త్వరలో ఇంకా డీటెయిల్గా చెప్తా అన్నాడు. వీళ్ళు చేయవలసింది ఏంటంటే, నిజంగా ఆ కేకే సర్వే కావాలనుకున్నవాడు ఈ వెబ్సైట్ని కొనుక్కోవాలి. మరి దాని వాల్యూ ఎంతో కూడా ఇప్పుడప్పుడే త్వరలో చెప్తా అన్నాడు. కోట్ల మీద, లక్షల మీద ఉంటుంది. అది కొనుక్కుంటే అందులో తనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉంటుంది. దాన్ని అతను ఫాలో అవ్వాలట. ఇదేదో వినూత్నంగా ఉంది. సుమ అడిగింది, ఏంటి మిగతా సంస్థలకి మీకు ఏంటి తేడా? బోల్డ్ ఉన్నాయి కదా సర్వే సంస్థలు, ఇప్పుడు అవన్నీ వదులుకొని మీ దగ్గరికి ఎందుకు రావాలి ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అంటే, అతను చెప్పింది ఏంటంటే, ఏ సర్వే సంస్థనైనా రాజకీయ నాయకుడు వెళ్ళి రాజకీయ నాయకుడి దగ్గరికి సర్వే సంస్థలు వెళ్తాయి. సార్, మేము మీకు ఈ విధంగా సర్వే చేస్తాం, మేము మీకు ఈ ప్రాజెక్ట్ ఛార్జెస్ ఇస్తాం, మాకు ఎంత ఇస్తారు ఏంటి, ఇలాగ ఒప్పందం ఒకటి ఉంటుంది. మేము అదేమీ కాదు, ఎవరితోటి మాట్లాడడం, ఎవరి దగ్గరికి వెళ్ళి మేము డీల్ తీసుకోం, అగ్రిమెంట్ ఏమి చేసుకోం, మా పని మేము చేసుకుని వెబ్సైట్లో పెడతాం. కావాలనుకున్నవాడు వెబ్సైట్ కొనుక్కుని తన యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ తనే చూసుకుంటాడు. అందులో ఎలా ఫాలో అవ్వాలి అన్నీ 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 ఉంటాయి. ఆ ఫాలో అయ్యి మెయింటైన్ అయిపోతాడు. అందులో అయితే తేడా రాదు. అతను గెలుస్తాడంటే గెలుస్తాడు, ఓడిపోతాడంటే ఓడిపోతాడు. ఇలా కాకుండా పాత పద్ధతిలోనే నేను కూడా మిగతా వాళ్ళలాగే రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఇంత అమౌంట్ ఇవ్వండి, మీకు ఇది చేసి పెడతామన్నప్పుడు, అతను అమౌంట్ ఇవ్వనా ఒప్పుకున్నప్పుడు, మేము అతని మీద సర్వే చేస్తున్నప్పుడు అతనికి మాకు ఒక విధమైన బాండింగ్ కుదురుతుంది, ఒక మంచి మిత్రత్వం కుదురుతుంది. ఈ కుదిరిన నేపథ్యంలో
నేను అతను ఓడిపోయే అవకాశం ఉన్నప్పుడు సార్ మీరు ఓడిపోతారని నేను చెప్పలేను. మీరు గట్టిగా ప్రయత్నించండి నవ్వుతారని చెప్తాను కానీ మీరు ఓడిపోతారని నేను చెప్పడానికి నన్ను సహకరించదు, మనస్సాక్షి ఒప్పుకోదు. అప్పుడు ఆయన ఓడిపోతాడు. నేను అతను మోసం చేసినట్టు అవుతాను. ఈ వెబ్సైట్తో ఈ బాధలు ఉంటుంది. అతను నగ్గుతాడా ఓడిపోతాడా అందులో క్లియర్గా ఉంటుంది. నేను ఒకటి నమ్మకంగా చెప్పగలను ఏంటంటే నా వెబ్సైట్లో నేను పొందుపరిచినటువంటి ప్రతి అంశం 100కి 100 పాళ్ళు ప్రజల ద్వారా తీసుకున్నటువంటి సమాచారమే. డెఫినెట్గా ఇది ఫాలో అవుతే అతనికి విజయం తథ్యం. ఒకవేళ ఇందులో అతను ఓటమి చెందుతాడని ఉంటే ఆ నియోజకవర్గం పరిస్థితి బాగాలేదు, మీరు ఎంత ప్రయత్నిస్తున్నా అవ్వరాని కానీ ఉంటే వెబ్సైట్లో నిజంగా అదే జరుగుతుంది. అట్టో ముక్కో మేము తేల్చి చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పాడు. ఇదెందుకో ఈ వినూత్నమైనటువంటి ఈ కార్యక్రమం కొంచెం అట్రాక్ట్ఫుల్గా ఉంది. ఏదైనా కొత్త తరానికే జనం స్వాగతిస్తారు కాబట్టి కొంతవరకు సక్సెస్ అవ్వచ్చేమని మనం అనుకున్నాం. చూద్దాం. థ్యాంక్ యూ.